నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఇంటి నిర్మాణం చేసినప్పుడు మనం అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. ఫౌండేషన్ స్టోన్ దగ్గర నుంచి పెయింటింగ్ వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఐరన్ ఏం వాడాలి, సిమెంట్ ఏం వాడాలి, ఎటువంటి కలర్స్ వాడాలి, ఎటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వాడాలి, అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఎర్త్ వర్క్ గురించి మాట్లాడుకుందాం. ఎర్త్ వర్క్ అంటే ఏం లేదండి, మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మనం ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ వాడుకున్నప్పుడు అంటే ఫ్రిడ్జ్ కానీ, లేకపోతే వాషింగ్ మిషన్లు కానీ, లేదంటే ఫ్రిడ్జ్ కానీ, లేకపోతే గ్రైండర్స్ కానీ వాడినప్పుడు హెవీ లోడ్ పడుతుంటాయి. అంటే లోడుకు తగ్గట్టుగా మనం 16 amp 20 amp అలా సరైన ఎంసీబీలు వాడకపోయినా, లేదా మనం వాడినప్పటికి సరైన ఎంసీబీలు వాడినప్పటికీ సరైన ఎర్తింగ్ వర్క్ జరగకపోతే కనుక పర్యవసానం ట్రిప్ అయిపోవడం కానీ, లేకపోతే వైరింగ్ కాలిపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే కనుక ఇలా చూడండి, ఇల్లుకి వైరింగ్ అంటే ఎలక్ట్రికల్ వర్కింగ్ చేసినప్పుడే కంపల్సరీగా మెయిన్ ఉంటుంది కదా, ఆ మెయిన్ బోర్డుకి దిగువలో కానీ, లేదంటే ఒక మూల మనకి కన్వీనియంట్ అయిన ప్లేస్లో ఈ ఎర్త్ బిట్స్ అంటూ ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఎర్త్ అంటే ఏం లేదని చూశారు కదా, సుమారుగా ఒక 8 అడుగుల లోతుగా గొయ్యి తవ్వారు. ఆ గోతులో ఒక రాడ్ ఒకటి పెట్టారు చూడండి. ఆ రాడ్కి కాపర్ ప్లేట్స్ ప్లస్ కాపర్ ఒక చిన్న సైజు కాపర్ ప్లేట్లు ఉన్నాయి, అంటే రాయితో తయారు చేసినవి అనమాట అవి. వాటికి ఈ మెయిన్ నుంచి వచ్చే మెయిన్ కేబుల్స్ అన్నీ కలిపి దానికి లింక్ వేస్తారు. లింక్ వేసి దానికి అంటే ఆ కాపర్ వైర్లు అంటే మన మెయిన్ నుంచి వచ్చే వైర్లను తీసుకొచ్చి దానికి లింక్ వేసి దాన్ని ఇది చూడండి, ఇక్కడ బొగ్గుతో నింపుతున్నారు. అలాగే సాల్ట్ వేస్తున్నారు, ఇసుక వేస్తున్నారు. ఇలా అలాగే కెమికల్ ఏదో ఉందంట, ఆ కెమికల్ పౌడర్ కూడా చెప్తున్నారు. చూడండి, అది కెమికల్ అది ఇది కొత్తగా వచ్చింది అన్నమాట. కెమికల్ అది పౌడర్ ఒక్కసారి చూపించండి సార్. అది ఒక్కసారి ఇది ఉంది, అది ఎర్తింగ్ వాడే కెమికల్ అట్ట. ఇది అది కొత్తగా వచ్చింది. దీనికి తోడు బొగ్గు ప్లస్ సాల్ట్ ముఖ్యంగా ఇవన్నీ వేసి దీనికి ఐరన్ రాడ్స్ ఉన్నాయి కదా, దానికి ఈ మెయిన్ వైర్లన్నీ తీసుకొచ్చి దానికి లింక్ వేస్తారు. దీనికి 24/7 మాత్రం ఎప్పుడు వెట్ అంటే తడిగా ఉండాలి. ఏరియా అంతా ఈ సర్ఫేస్ అంతా తడిగా ఉండాలి. కాబట్టి ఎప్పటికప్పుడు వాటర్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఈ గొయ్యి అంతా పూర్తి చేసినా ఇక పైకి మాత్రం చిన్న కన్నం పెడుతున్నారు చూసారు. ఆ కన్నంలోంచి ఎప్పుడు వాటర్ పోస్తుంటే కాస్త తడిగా ఉంటుంది. అంటే ఇంటికి మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి షార్ట్ సర్క్యూట్ జరగడం అటువంటి ఏమీ లేకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు బొగ్గు వేస్తున్నారు. చూడండి, ఇప్పుడు దాకా కెమికల్ వేస్తారు, అంతమంది సాల్ట్ వేస్తారు, ఇప్పుడు బొగ్గు వేస్తారు. అలా లేరుగా ఒక లేరు బొగ్గు వేస్తారు, ఒక లేరు ఏమో సాల్ట్ వేస్తారు, ఒక లేరు కెమికల్ అలా చేస్తూ ఉంటారు. ఓకేనండి, ఇదిగోండి సాల్ట్ వేస్తున్నారు. అంటే ముఖ్యంగా సాల్ట్ అంటే మనం కుకింగ్ వాడే సాల్ట్ కదండి, అంటే ఆ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే కళ్ళుప్పు అంటారు కదా, ఇదిగోండి చూడండి, చూస్తున్నారు కదా, కళ్ళుప్పు ఇలా ఉంటుంది, అది కూడా వేస్తున్నారు. అంటే ముఖ్యంగా అంటే ఆ టైంలో యాక్చువల్గా చాలామంది బద్దకిస్తుంటారు ఈ వర్క్ చేయడానికి. అంటే కాస్త ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద, ఎలక్ట్రికల్ వర్క్స్ మీద కాస్త అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం ఇటువంటి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయంలో ఇదిగోండి ఇసుక వేసారు. ఇప్పుడు అంటే ఒక లేయర్ అయింది. ఇప్పుడు మళ్ళీ అగైన్ సాల్ట్ వేస్తారు, మళ్ళీ బొగ్గు వేస్తారు, ఇసుక వేస్తారు, కెమికల్ వేస్తారు, అన్నీ వేస్తారు. ఇదిగోండి ఎర్త్ వర్క్ మీద పూర్తిగా అవగాహన నిమిత్తం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఈ వర్క్ మీద దగ్గరగా 35 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి అప్పారావు గారు ఆయన మాటలు వింటాం. చెప్పండి, అసలు ఎర్త్ వర్క్ అంటే ఏంటి మీ భాషలో? ఎర్త్ అంటే ఎలక్ట్రికల్ దేంట్లో ఇంటికి ఆగిపోతుంది, గుండెకాయ లాంటిది. ఎర్త్ లేకపోతే కంపల్సరీగా ప్రతి ఒక్క ఎంసీబీ కానీ ఏదైనా సరే షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 15 amp సెక్షన్లు అన్నిటికున్న కంప్యూటర్ కానీ, ఇన్వర్టర్ కానీ, దేనికైనా సరే కంపల్సరీ ఎర్త్ ఉండాలి. ప్రతి ఒక్క బోర్డు 15 amp సెక్షన్ అన్నింటికి కూడా ఎర్త్ ఇవ్వాలి. అది ఎలక్ట్రీషియన్ ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ కూడా వాండర్ గారికి ప్రత్యేకించి ఎర్త్ కోసం ఏమొచ్చో చెప్పాలి. వాళ్ళకి తెలియపోయిన సార్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్ ఇది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ ఇవ్వాలి సార్, ఎర్త్ ఇవ్వకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది సార్, షార్ట్ సర్క్యూట్ అవుతుందండి. కొన్ని విషయాల్లోనే ఎర్త్ చాలా ఇంపార్టెంట్ అని అనుకుని చెప్తే వేసుకునేటట్లు చూడాలి. అది ఎర్త్ తాలూకు బెనిఫిట్. ఏమో ఇస్తున్నావా? అదండి
ఇప్పుడు పైపే మెరుగులు మనం ఏ లైట్లు వాడామో లేకపోతే ఏ పెయింట్ వేసామో అనేది పైపే మనకు కనబడుతుంటుంది. కాకపోతే ఇంటర్నల్గా వాడేప్పుడు ఇప్పుడు యాక్చువల్గా వచ్చే పైపులన్నీ ఏంటి గోడల లోపల అంటే కన్సీల్డ్ అయిపోయి వస్తున్నాయి. పొరపాటున మనం హై వోల్టేజ్ వచ్చి పవర్ కాలిపోయిన అనుకోండి మొత్తం వైరింగ్ అంతా పీక్కోవాలి. ఆ ఇబ్బంది లేకుండా ఇటువంటి ఎర్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సీనియర్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ మిస్టర్ అప్పారావు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన సూచనల సలహా ప్రకారం ఇకపై ఇంటిపై నిర్మాణం ఏం చేసినా లేకపోతే గతంలో మీకు ఎర్త్ పాయింటింగ్ లేకపోయినా ఇప్పుడైనా సరే ఏర్పాటు చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రీషియన్ సంప్రదించండి. లేదంటే కనుక ఈ అప్పారావు నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. చూసి ఎర్తింగ్ మాత్రం కంపల్సరీగా చేసుకోండి. ఓకేనా? హర హర మహాదేవ్ శంభో శంకర్. ఓం నమ శివాయ, నమో నారాయణ. దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. బాయ్. మెయిన్ రోడ్ మాది కొంచెం లిమిటెడ్ తగ్గుతాయి కదా, తగ్గుతుంది. అది వెయ్యాలి సార్, మేము కూడా కప్పమది.